వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీ వికనస మహర్షి జయంతి వేడుకలు. మహర్షుల సన్నిధిలో శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా ఆస్థానం. తిరుపతిలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు. బృందావన అభిషేకం, పాదుకా పూజలలో పులకితలైన భక్తులు. సింహాచలంలో శ్రీ వరాహ నరసింహ స్వామివారికి తిరువీధి ఉత్సవం. బెజవాడలో భక్త శోభితంగా శ్రీ కనకదుర్గమ్మవారి గిరి ప్రదక్షిణోత్సవం. తిరుపతి కంచిమఠంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, సైకిళ్ల పంపిణీ. భక్తులకు పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం. అనకాపల్లి శ్రీ కామాక్షి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ. భక్తిరస భరితంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాచరణ. తిరుమలలోని శ్రీ వికనస మహర్షి సన్నిధిలో ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ఆస్థానం జరిగింది. వైఖానస ఆగమానికి ఆద్యుడు, ఆరాధ్యుడైన శ్రీ వికనస మునీంద్రుల జయంతి తరువాత రోజున శ్రీ మలయప్ప స్వామి మహర్షుల సన్నిధికి వేంచేపు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సహస్ర దీపాలంకార సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం అధికారులు, అర్చకులు, వైఖానస ఆగమ పండితులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు వికనస మహర్షి సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తరువాత ఆస్థానం జరిపి తళిగి నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై ఆలయానికి చేరుకున్నారు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ గురు రాఘవేంద్రుని సేవలో భక్తులు పులకితులయ్యారు. ఆదివారం తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో, అలాగే శ్రీ కోదండరామస్వామి ఆలయ మాడవీధుల్లో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠాలలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా
ఆదివారం అభిషేకాలు, సాయంత్రం విశేష పూజలు వేడుకగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠాలలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ గార్డెన్స్లోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో శ్రీ ప్రహ్లాద వరదల పాదుకా పూజ ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక ఆరాధన మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం గురు రాఘవేంద్ర స్వామివారికి విశేష అర్చనలు, పూజలను వేడుకగా జరిపారు. స్వామివారిని సుందరంగా అలంకరించిన అర్చకులు భక్తులు పూజ్యాయ రాఘవేంద్రాయ నామస్మరణలు చేస్తుండగా పూజలు జరిపి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అలాగే శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ మాడవీధుల్లో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఆదివారం వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా మఠంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి అభిషేకాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అప్పన్న తిరువీధి ఉత్సవంతో భక్తకోటి భక్తి తన్మయత్వంతో పులకించింది. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో శ్రావణ పూర్ణిమ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి కర్పూరహారతలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహాచలం క్షేత్ర మాడవీధుల్లో అప్పన్న తిరువీధి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ జరిగింది. ముందుగా ఘాట్ రోడ్లోని రాజగోపురం వద్ద దుర్గమ్మ రథానికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై రథంలో వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మకు విశేష హారతులు అందజేశారు. అనంతరం భక్తుల ఓం శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ బెజవాడ వీధుల్లో గిరి ప్రదక్షిణ భక్తిరస భరితంగా జరిగింది. పరమపావన పుణ్యక్షేత్రం పవిత్ర గోదావరి తీరంలో వెలిసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రావణ పూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ హయగ్రీవ స్వామివారి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా బేడ మండపం నుండి సీతారామ లక్ష్మణులను తిరుచిపై ఊరేగింపుగా శ్రీ హయగ్రీవ స్వామి సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీ హయగ్రీవ స్వామివారికి విశేష అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు అందజేశారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అనకాపల్లి జిల్లా కేంద్రం గవరపాలెంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. శ్రావణ మాస పూర్ణిమ నాడు ఆలయంలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. ముందుగా అమ్మలగన్న అమ్మ శ్రీ కామాక్షిదేవికి సకల పసిడి ఆభరణాలు పట్టు వస్త్రాలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై అర్చకులు వ్రతకథలు వివరిస్తుండగా భక్తులు వారి సూచనలతో సత్యదేవుని వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 354వ సప్త రాత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే పూర్వారాధనను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం తరపున శ్రీరంగం దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీమఠం మధ్వ కారిడార్ ముందు భాగంలో శ్రీమఠం అధికారులు శ్రీరంగం ఆలయ అధికారులు అర్చకులకు స్వాగతం పలికారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మఠం ప్రాకారంలో శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీకి అందజేశారు. అనంతరం డోలోత్సవ మండపంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో ఆదివారం దివ్యాంగులకు సైకిళ్లు, వీల్ చైర్లను పంపిణీ చేశారు. పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆధ్వర్యంలో 14 మందికి వీల్ చైర్లు, 10 మందికి కృత్రిమ అవయవాలు, మరో 14 మందికి చేతికర్రలు, పాదరక్షల పంపిణీ జరిగింది. చెన్నైకు చెందిన ఫ్రీడమ్ ట్రస్ట్ నేతృత్వంలో ట్రస్టీ ఉషా భరద్వాజ్ ఈ కార్యక్రమానికి చేయూతనందించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ మనోబలంతో ముందుకు సాగే దివ్యాంగులకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతో ప్రోత్సాహం లభిస్తుందన్నారు. కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తిరుపతి చాతుర్మాస్య కార్యక్రమంలో ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్
అది ఇవ్వటమైంది. ఆది శంకరాచార్యులు మనకు ఒక ఉపదేశం చేశారు. ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, శ్రమ పడుతున్నారో వారికి మనం సహాయము సహకారము అందించాలి అని దేయం దీనజనాయచ విత్తం అని ఆది శంకరాచార్యులు మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరమని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సామాజిక కార్యక్రమాలు కంచిపీఠం తరఫున జరుగుతుంటాయి. మన హిందూ సమాజంలో అందరూ కూడా సమైక్యంగా ఉండి భారతీయ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యం ఐశ్వర్యం కలగటానికి పరస్పర సహకారం అనే ఈ సంకల్పంతో అందరూ కృషి చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో కృష్ణం వందే జగద్గురుం కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ అన్నమయ్య డాన్స్ అకాడమీ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత పారాయణం, సంప్రదాయ నృత్య కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. తిరుపతికి చెందిన అన్నమయ్య డాన్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ సి శ్రీరామ్ బాబు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, అలాగే వివిధ కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందిన శ్రావణ పౌర్ణమి పర్వదినాన శ్రీగిరి ప్రదక్షిణోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీగిరి ప్రదక్షిణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడి బాపూజీ గోసంఘంలో శ్రీనివాసుని ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణలతో వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఇక జంధ్యాల పూర్ణిమ సందర్భంగా గోశాలలో సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ క్రతువులను విశేషంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా పవిత్ర వైనతేయ గోదావరి తీరంలో నెలవైన లంకల గన్నవరంలో శ్రీ వికనస జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, సప్త కలశారాధనలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపం గోమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి అభిషేకం చేసి ఆలయ ప్రాంగణంలో అగ్నిమర్ధనం జరిపారు. ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న శ్రీ వికనస మహర్షికి పుష్పమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో 354వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఆంజనేయ స్వామివార్లకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. తరువాత శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనాన్ని వెండి ఆభరణాలు, గంధంతో అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి
రోజా, కనకాంబరం, చామంతి పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కొలువైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి దేవాలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో దర్శనమిచ్చింది. పవిత్ర శ్రావణ మాసాన ఆలయంలో నవగ్రహ యంత్ర ప్రతిష్టాపనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవగ్రహ హోమాలను జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ చేసి నవగ్రహ హోమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విజయవాడ నగరం సీతారాంపురంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి పావన కృష్ణానది జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, హారతులు అందజేశారు. అదేవిధంగా విజయవాడ నగరంలోని పావన కృష్ణా తీరంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయం వెలుపల చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామివారిను వధూవరులుగా అలంకరించి వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శనేశ్వరుని కళ్యాణాన్ని పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో పంచామృతాభిషేకం జరిగింది. శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని అర్చకులు తొలుత విఘ్నేశ్వర పూజ, సంకల్పం చేశారు. తరువాత ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, చందనం, విభూది, కొబ్బరి జలాలు, పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి చక్కటి అలంకరణలతో పూజలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. ప్రత్యక్ష నారాయణి దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుభాలు ప్రసాదించే శ్రావణ మాసాన అమ్మలగన్న అమ్మలు నవదుర్గమ్మలను ఆరాధిస్తూ హోమాలను నిర్వహించారు. అర్చకులు వినాయక పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. తరువాత సుందరంగా అలంకరించి కొలువు తెచ్చిన నవదుర్గమ్మలకు కుంకుమ పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. తరువాత నవదుర్గా హోమాలను జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ హోమాలలో పాల్గొని నవదుర్గమ్మల సేవలో తరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సౌభాగ్యం కార్యక్రమం జరిగింది. శ్రావణ మాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారికి తొలుత నిత్య షోడశోపచారాధనలు నిర్వహించారు. తరువాత స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులకు పసుపు, కుంకుమ, కంకణం, గాజులను ప్రసాదంగా అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాస వేడుకలను పురస్కరించుకుని అర్చకులు పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తెచ్చారు. విశేష పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ ప్రాకారంలో శ్రీ లక్ష్మీ నృసింహుని పల్లకి ఉత్సవం వేడుకగా సాగింది. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద, ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద విజయవాడ నగరం కస్తూరిబాయిపేటలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలో వరమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాస వేడుకల్లో భాగంగా అర్చకులు చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు నిత్య ఉపచారాదులను నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో వరమహాలక్ష్మిగా అలంకరణలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపి నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు చల్లని తల్లి ముత్యాలమ్మను వరాలిచ్చే వరమహాలక్ష్మిగా దర్శనం చేసుకుని తరించారు. వరంగల్ నగరం చైతన్యపురిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పసుపు, చందనాది పరిమళాలను అద్ది పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి మంగళ నీరాజనాలు అందజేశారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం పౌర్ణమి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం క్షేత్ర మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి ఉత్సవం రమణీయంగా జరిగింది. నెల్లూరు నగరం గోవిందనామంతో పరవశించింది. నగరంలోని శ్రీ సీతారామ మందిరంలో శ్రావణ పూర్ణిమ, శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తెచ్చారు. స్వామివారికి అభిముఖంగా దేవేరులను ఆశీనులను గావించిన అర్చకులు వైదిక క్రతువులు, ఆగమ కైంకర్యాలతో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ
నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.